సిట్ విచారణ అయితే ముగిసిపోయిందిలా 7 గంటల పాటు అయితే హరీష్ రావు సార్కి అయితే విచారించిరులా. ఇక సార్ అయితే విచారణకి వెళ్ళి బయటికి రాగానే ఒకటే మాట అన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే లోపల నన్ను విచారణ చేసినటువంటి వీడియోను అయితే బయటికి పెట్టు. ఆ వీడియో బయటికి పెట్టకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతానైతే అస్సలకే ఊకోరు, అస్సలకే కుదరది. అయినా కూడా మీరు మాకు భయపడుతున్నారు కాబట్టే ఆ వీడియోను బయట పెడతలేరు. కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైనికులము మేమంతా. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలను ఎండగట్టడానికే మేమైతే మా గొంతుకతోటి ముంగటుకొస్తున్నాము. ఇదంతా చూసి ఓర్వలేకనే మా మీద లేనిపోని కేసులు అన్ని పెడుతున్నావు. మాకేమో కోర్టులు కొత్త కాదు, మాకేమో న్యాయస్థానాలు కొత్త కాదు. మేము ఒకవేళ తప్పు చేసినట్లయితే భయపడతాము. ఎక్కడికి పిలిచినా వస్తాము, ఎన్నిసార్లు విచారణ రమ్మన్నా వస్తాము. నీ లెక్క మేము భయపడేటోళ్ళమైతే కాదు అని నిక్కార్సుకనైతే హరీష్ రావు సార్ అయితే తేల్చి చెప్పేసిండు.